నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం చిన్న నందిగామ గ్రామ శివారు పిచికల మాలపల్లిలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు మహిళలు హారతలు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఎన్నో వినతి పత్రాలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రం మీద కూడా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. సంక్షేమ పథకాలు నడుస్తా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకి అవసరం. వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబ జీవనాన్ని సాగించే క్రమంలో వేణీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇచ్చింది, రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి. కానీ ఈ రోజున ఒక్క సంక్షేమ పథకాలే కాదు, చదువుకున్న బిడ్డలు ఇల్లే లేదు. చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఆ చదువుకున్న బిడ్డ కనుక ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో అమ్మఒడి వస్తుందా, చేయూత వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కానీ మన రాష్ట్రంలో మన ప్రాంతానికి అవసరమైనటువంటి మన నియోజకవర్గానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం 4,900 కోట్లతో గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టింది. దాని ద్వారా మన నియోజకవర్గానికి 2 పంటలకి 365 రోజులు సాగునీరు అందించే ఆ పథకం 4,100 కోట్లు ఖర్చు పెడితే కేవలం 500-600 కోట్లు ఖర్చు పెడితే 5 నెలల్లో పూర్తయ్యేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయకుండా ఊరుకున్నారు. అంతేకాకుండా గ్రామాల రోడ్లకి, ట్రైన్లకి, మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నిలవలేదు. ఇచ్చిన కొద్ది గొప్ప నిధులు కలెక్టర్ల నుంచో మంత్రుల నుంచో తీసుకొచ్చి వినియోగించాం. నేను ఈ చిన్నందిగామ గ్రామంలో అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ అందుబాటులోనే ఉన్నాను. నా చేతనైనటువంటి పేరుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాను. అంతేకాకుండా మన ప్రాంతంలో అమరావతి రాక ఇన్నేళ్ల తర్వాత రాజధాని విభజింపబడిన తర్వాత 13 జిల్లాల నడిబొడ్డులో మనకు అమరావతి అవకాశం వస్తే మొదలైన అమరావతిని మన ప్రాంతం నుంచి చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఉదయం ఆటోలు వేసుకుని వెళ్ళి పని చేసుకొని ఉపాధి పొంది సాయంత్రానికి వెనక్కి వచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా మన ప్రాంతంలో వచ్చి అభివృద్ధి అడ్డుకున్నారు. అమరావతి వచ్చి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మన దగ్గర ఉన్నటువంటి అమరావతిని ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం 500 కోట్లు ఇచ్చుంటే మన పంటలకి 2 పంటలకి పుష్కలంగా నీళ్లు దక్కాయి. కానీ రోడ్లకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. కాబట్టి దయచేసి మీరందరూ ఆశీర్వదిస్తే ఈ చిన్ననందిగామే నేను నా గెలుపుకి మీ పాత్ర కావాలని, మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుతా ఈ రోజు ఎన్నికల ప్రచారానికి చిన్నందిగామ గ్రామానికి రావడం జరిగింది. మీ అందరూ ఆశీస్సులు అండదండలు కావాలని కోరుకుంటూ మన సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్ ఇస్తారు. అది కూడా అధికారంలోకి వచ్చిన తొలి మాసం నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అమ్మఒడి ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది బిడ్డలున్నా ఒకళ్ళకే అమలవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా బస్సు ప్రయాణం ఉచితం. అలాగే 18 సంవత్సరాల నిండిన మహిళలకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 20,000 రూపాయల డబ్బులు కూడా పథకాల ద్వారా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం.